హలో నమస్తే గైస్. ఈరోజు మన ఛానల్లో స్పెషల్ ఏంటనుకుంటున్నారు? అదే మన తెలంగాణ స్పెషల్ తలకాయ కూర. దీన్ని సింపుల్ వేలో ఎట్లా వేసుకోవాలో చూసేయండి. ఇప్పుడైతే నేను దీనికోసం ఉల్లిగడ్డలు, పచ్చిమిరపకాయలు, టమాటాలు 3 కోసి ఫస్ట్ పక్కకు పెట్టేసుకున్నా. నెక్స్ట్ ఇక మనం తెచ్చుకున్న తలకాయ కూరని కొంచెం సాల్ట్ వేసి నీసు వాసన పోయే వరకు మంచిగా అడుక్కోండి నీట్గా. నేనైతే ఇక్కడ మా అమ్మని అడుగుమన్నా, ఎందుకంటే మనం ముట్టుకోం కదా. నేను ముట్టుకోను కానీ తింటా మంచిగా. అది అలా కడిగి పక్కకు పెట్టేసేయండి. ఇప్పుడు కుక్కర్ పెట్టుకోండి, స్టవ్ పైన పెట్టుకుని అందులో ఆయిల్ యాడ్ చేసుకోండి. ఆయిల్లో షాజీరా, ఇలాచి, లవంగం, కొంచెం చెక్క వేసుకొని కొంచెం లైట్గా వేగనియండి. అది వేగుతూ ఉండగానే దాంతోపాటు ఇంతకుముందు మనం కోసి పచ్చిమిరపకాయలు, ఉల్లిగడ్డలు అవి కూడా వేసుకొని మంచిగా వేగనియండి. కొంచెం కలర్ చేంజ్ అయ్యేదాకా వేయించుకోండి. అవి వేగుతుండగా అందులోనే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం ఎక్కువైనా పర్లేదు వేసుకోండి, బాగుంటుంది. దాని తర్వాత కొంచెం పసుపు కూడా వేసుకొని మంచిగా కలిపేసుకోండి. పచ్చివాసన పోయేంత వరకు మంచిగా వేయించుకున్నాక ఇంతకుముందు మనం నీట్గా కడిగి పెట్టుకున్న తలకాయ కూర ఉంది కదా, అది తీసుకొని అందులో వేసుకున్నాక దాన్ని మళ్ళీ ఒక రౌండ్ కలుపుకోండి. మంచిగా అట్లా నీట్గా కలిపేసుకొని కొంచెం నూనెలో బాగా వేగనియండి. అవి ఏం నాన్ వెజ్ ఏమో కానీ మొత్తం మనిషినే మార్చేసింది. ఒకప్పుడు వారంకి ఒకసారి తినేది, ఇప్పుడు వారంలో 2 సార్లు తినాల్సి వస్తుంది కాదు, మనం తింటున్నాం. అట్లా 3 రోజులు కాగానే అబ్బా ఎన్ని రోజులైందో అనిపిస్తుంది మనకి మీన్స్ అంటే మీకేందో నాకు తెలియదు, ఎందుకంటే ఎవరెట్లా తింటారో తెలియదు కదా. ఇక కొంతమంది అస్సలకే తినరు, వాళ్ళు అసలు ఎట్లా తినకుండా ఉంటారో. గ్రేట్ అబ్బా, మీలా ఉండడు. ఇక మాతో కాని పనిలే, ఎందుకంటే అలవాటైన పానాలు కదా, కొంచెం అట్లనే ఉంటుంది. ఇక మనం అలా టమాటాలు కూడా వేసుకొని జర్ర టమాటా వేగనియండి, అదే కొంచెం మగ్గినాక అందులోనే కారం, ఉప్పు ఆ 2 కూడా వేసేసుకొని మళ్ళీ ఒక రౌండ్ మంచిగా కలుపుకోండి. కారం ముక్కలకు అంటేంత వరకు కలిపేసుకొని కొంచెం బాగా వేగనియండి. ఇప్పటిదాకా ఏదో మాట్లాడుతున్నట్టున్నాము దేని గురించి, నాన్ వెజ్ తిననోళ్ళకంటే ఇక అలవాటు, వాళ్ళకి తినరు, అసలు తినాలని కూడా అనిపించదు. అబ్బా మీకు ఇవన్నీ చూస్తే, మాకైతే చూస్తే చాలు అది తినాలనిపిస్తుంది, చూసినా చూడకపోయినా తినాలనిపిస్తుంది. ఇక ఇట్లా మనం మాట్లాడుకుంటున్నాం, అది అట్లా వేగిపోయింది చూసిర్రుగా. ఇప్పుడు అది వేగినాక అందులో కొన్ని వాటర్ పోసుకొని కుక్కర్ విజిల్ పెట్టేసి ఒక 5-6 విజిల్స్ వచ్చినాయి అనుకోండి, మంచిగా ఉడుకుతుంది. ఉడికినాక చూడండి ఎంత బాగుందో, ఇట్లా ఈజీగా ఉడికిపోతుంది అన్నట్టు. చూడండి ఎంత బాగా వచ్చిందో, చూస్తున్నారు కదా ఎంత బాగా ఉడికిందో. ఇప్పుడు కొంచెం లైట్ గరం మసాలా మళ్ళీ ఒకసారి కలిపేసుకోండి. ఇక అందులో లాస్ట్కి కొంచెం కొత్తిమీర కూడా వేసుకొని దించేసుకోరు. ఇక వేడి అన్నంలో తింటే మస్తు కమ్మ ఉంటుంది. ఇక ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్టయితే రేణుకాస్ కిచెన్ని సబ్స్క్రైబ్ అయిపోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ. మరి ఉంటా, బాయ్.